హలో గైస్, వెల్కమ్ టు లైకారి. తెలుగు లిటరేచర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది నన్నయ్య గారు. నన్నయ్య గారిని అందుకే ఆదికవి అంటారు. ఆయన తర్వాత మళ్ళీ తెలుగు లిటరేచర్కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది లేదా అంత ప్రాచుర్యం వచ్చింది మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు. ఆయన పరిపాలించినప్పుడు విజయనగర ఎంపైర్ని గోల్డెన్ పీరియడ్ అని కూడా అంటారు. ఎందుకంటే మన తెలుగు లిటరేచర్ మళ్ళీ అంత పూర్వ వైభవం వచ్చిందనమాట. ఆయన తర్వాత మనకు అంత మంచి మంచి బుక్స్ తెలుగు లిటరేచర్లో చెప్పుకోదగ్గ బుక్స్ కూడా వచ్చినవని ఈ గోల్డెన్ పీరియడ్లోనే. ఇన్ఫ్యాక్ట్ శ్రీకృష్ణదేవరాయలకి ఆ రచనల పట్ల, పద్యాల పట్ల, ఈ లిటరేచర్ పట్ల ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆయన కోర్టులో ఆయన 8 మంది దిగ్గజాలను పెట్టుకొని కేవలం రాయండి, మనకు అందించండి అని చెప్పి ఆయన దిగ్గజాలను పెట్టుకోవడం కూడా జరిగింది. ఆయన కూడా ఒక బుక్ కూడా రాశారు. ఆ బుక్ పేరు ఆముక్త మాలిద. ఉత్తర హరివంశం అనే బుక్ కూడా యాక్చువల్లీ ఈయనున్న పీరియడ్లోనే చాలా ప్రాచుర్యం పొందింది. ఇండియా మొత్తం కూడా ఫేమస్ అయ్యింది. ఉత్తర హరివంశం బుక్ సోమనాథన్ గారు రాశారు. అది కూడా శ్రీకృష్ణదేవరాయ గారు ఉన్నప్పుడే. ఈ 8 దిగ్గజాలు ఎవరంటే ఆయన పెట్టుకున్నది. ఆయన కూడా మన లిటరేచర్కి ఎంతో పాటుపడ్డారు. ఇప్పటికీ మనకు మంచి మంచి బుక్స్, మంచి మంచి పద్యాలు, కావ్యాలు ఉన్నాయంటే అవన్నీ ఆల్ రచించినవే. ఆల్ ఎవరంటే అల్లసాని పెద్దన్న, సూరన్న, తిమ్మన్న, రామకృష్ణ, దూర్జటి, రామభద్రుడు, భూషణుడు, మల్లన్న, వీళ్ళందరూ కలిపి మంచి మంచి బుక్స్ అన్నీ అందించారు.